మీరు ఈరోజు ఒక డెసిషన్ తీసుకున్నారు. ఒక వీడియో చూసారు. ఒక ఒపీనియన్ ఫార్మ్ చేసుకున్నారు. ఒక సైడ్ చూజ్ చేసుకున్నారు. సింపుల్‌గా అనిపిస్తుంది. కానీ క్వెషన్ ఏంటంటే ఆ డెసిషన్ నిజంగా మీదేనా? మనం ఇన్ఫర్మేషన్ ఎలా కన్జ్యూమ్ చేస్తాం? ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ రికమెండేషన్స్, న్యూస్ ఫీడ్, సెర్చ్ రిజల్ట్స్ ఇవన్నీ పర్సనలైజ్ అవుతున్నాయి. ఏ సిస్టమ్స్ మీరు ఏం చూస్తారు? ఎంతసేపు చూస్తారు? దేనికి రియాక్ట్ అవుతారు? ఇవన్నీ అబ్జర్వ్ చేస్తాయి. దాన్ని బట్టి నెక్స్ట్ కాంటెంట్ డిసైడ్ చేస్తాయి. చాలామంది అనుకుంటారు నేను నాకు నచ్చిన వీడియోస్ చూస్తున్నానని. కానీ రియాలిటీలో మీకు నచ్చే వీడియోస్ సిస్టమ్ పుష్ చేస్తది. డిఫరెన్స్ చిన్నదే కానీ చాలా పవర్‌ఫుల్. ఇమాజిన్ మీరు ఒక టాపిక్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారనుకోండి. సేమ్ టైప్ ఆఫ్ కాంటెంట్ సిస్టమ్ పుష్ చేస్తది. కొన్ని రోజుల్లో అందరూ ఇలానే ఆలోచిస్తున్నారు అనుకుంటారు. ఎందుకంటే రిపీటెడ్‌గా అదే ఒపీనియన్స్ ఉన్న వీడియోస్ చూస్తారు కాబట్టి. ఈ రెపిటిషన్ రియాలిటీని క్రియేట్ చేస్తది. కానీ ప్రాబ్లమ్ ఏంటంటే ఈ కాంటెంట్ న్యూట్రల్ కాదు. అల్గోరిథమ్స్ ఎంగేజ్‌మెంట్ కోసం డిజైన్ చేసి ఉంటాయి. ఎంగేజ్‌మెంట్ అంటే ఎమోషన్, ఫియర్, యాంగర్, ఔట్‌రేజ్, ఎక్సైట్‌మెంట్ ఇవన్నీ అటెన్షన్‌ని గ్రాబ్ చేస్తాయి. ఇప్పుడున్న సిస్టమ్స్ కాంటెంట్‌ని రికమెండ్ చేయడం మాత్రమే కాదు. అవి చాలా కాంటెంట్ క్రియేట్ చేస్తున్నాయి. సో ఇప్పుడు క్వెషన్ ఏంటంటే మీరు చూస్తున్న కాంటెంట్ ఆర్గానికా? లేదంటే ఆప్టిమైజ్డ్ కాంటెంటా? ఇదేమీ కన్స్పిరసీ కాదు. సిస్టమ్ గోల్ సింపుల్. అటెన్షన్ గ్రాబ్ చేయడం. కానీ ఆ ప్రాసెస్‌లో మన ఒపీనియన్స్ షేప్ అవుతాయి. బిలీఫ్స్ మారే ఛాన్స్ ఉంది. డెమోక్రసీ అంటే ఓపెన్ డిస్కషన్, డైవర్స్ వ్యూ పాయింట్స్. కానీ ఇన్ఫర్మేషన్ ఇంతలా ఫిల్టర్ అయిపోతే వ్యూ పాయింట్స్ లిమిటెడ్ అయిపోతాయి. పర్స్పెక్టివ్స్ నారో అయిపోతాయి. ఇమాజిన్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ డిఫరెంట్ రియాలిటీస్‌లో ఉంటారు. ఒక్కొక్కరికి ఫ్యాక్ట్స్ ఉండవు. డిబేట్ అంతా వాళ్ళ పర్స్పెక్టివ్స్ మీద నడుస్తది. అగ్రీమెంట్ అనేది ఇంపాసిబుల్ అయిపోద్ది. ఇప్పుడు సిస్టమ్స్‌ని బ్లేమ్ చేయాలా? టెక్నాలజీని వద్దని చెప్పాలా? కాదు. కానీ అవేర్‌నెస్ కావాలి. మీరు చూస్తున్న కాంటెంట్‌ని పదే పదే క్వెషన్ చేయాలి. ఆల్టర్‌నేట్ సోర్సెస్ కూడా చూడాలి. స్లోగా ఆలోచించాలి. స్లో థింకింగ్ చాలా పవర్‌ఫుల్ ఈ ఫాస్ట్ కాంటెంట్ వరల్డ్‌లో. ప్రాబ్లమ్ ఏఐ ఇన్‌ఫ్లుయెన్స్ చేయడం కాదు. ద ప్రాబ్లమ్ ఈస్ నాట్ రియలైజింగ్ ఇట్. సో నెక్స్ట్ టైమ్ మీరు స్ట్రాంగ్‌గా ఒక ఒపీనియన్ ఫార్మ్ చేసుకున్నప్పుడు ఒక సెకండ్ ఆగి అసలు నేను ఈ ఒపీనియన్‌కి ఎలా వచ్చానో ఆలోచించండి. నెక్స్ట్ ఎపిసోడ్‌లో ఏఐ ఇంపాక్ట్ గురించి డిస్కస్ చేద్దాం. అంటిల్ నెక్స్ట్ ఎపిసోడ్ కీప్ క్వెషనింగ్.